కాకినాడ జిల్లా ప్రతిపాడు అఖిల్ విద్యాసంస్థల 3వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు విద్యాసంస్థల చైర్మన్ ఇనకోటి గంగాధర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రతిపాడు దేవస్ హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయ, ఐలాజ్ కమిటీ సభ్యులు లాయర్ బుగత శివ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయ మాట్లాడుతూ సమాజంలో పిల్లలు అన్ని రంగాల్లో రాణించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాత్ర కీలకమైందన్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరిస్తే సమాజం బాగుంటుందన్నారు. లాయర్ బుగత శివ మాట్లాడుతూ పిల్లల అభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాత్ర ముఖ్యమైందని పేర్కొన్నారు. విద్యాసంస్థల చైర్మన్ ఇనకోటి గంగాధర్ మాట్లాడుతూ అఖిల విద్యాసంస్థ సమాజానికి సమర్థవంతమైన విద్యార్థులని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఇనకోటి సునీత, స్కూల్ ప్రిన్సిపల్ గుమ్మెల పుష్పలత, స్థానిక వ్యాపారవేత్త అనంతపల్లి శ్రీను, ఉపాధ్యాయులు నాగశ్రీ, ప్రశాంతి, దివ్య తదితరులు పాల్గొన్నారు. ఇల్లు అంటే హౌస్, బడి అంటే స్కూల్ తెలుసు కదా అందరికీ. ఇంట్లో అమ్మ చెప్పే మాటలు, నాన్న నడిపించే నడకలు మనల్ని మంచి వ్యక్తిత్వంగా అంటే మంచి మనిషిగా మారుస్తాయి. సెకండ్ ప్లేస్ స్కూల్లో మనకు చెప్పే టీచర్స్, వాళ్ళు చెప్పే మంచి మాటలు కూడా మనల్ని ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తాయి. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా నేను డాక్టర్ అవుతానా, ఇంజనీర్ అవుతానా, లాయర్ అవుతానా, ఇవన్నీ సెకండ్. అంటే ఖచ్చితంగా అవ్వాల్సిందే, బ్రతకడం కోసం ఏదో ఒక పని చేయాల్సిందే. కానీ మీరు చేసే ప్రతి వృత్తి కూడా అది చాలా ఉన్నతమైనదిగా, న్యాయమైనదిగా, ఎవరు దాన్ని వ్యతిరేకించే విధంగా లేకుండా ఉండాలి అంటే మన పిల్లల్ని చాలా మంచి మంచి మాటలతో మంచి వ్యక్తులుగా సొసైటీకి అందించాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా చాలా అప్పుడే తీసిన పాల వంటి మనసు కలిగిన పిల్లలు. మీరు ఆ పిల్లల మనసుని పేరెంట్స్ ఎంత బాగా మీరు మంచి మంచి మాటలతో ముందుకు తీసుకెళ్తే రేపు సొసైటీకి అంత ఉన్నతమైన వ్యక్తులను మీరు అందిస్తారు. కాబట్టి నా సందేశం అంతా కూడా పేరెంట్స్ని ఉద్దేశించి, పిల్లల్ని ఉద్దేశించి కాదు. వాళ్ళకి ఏం చెప్పినా ఇంకా ఏమీ తెలియదు. ఇక్కడికి వచ్చిన ప్రతి పేరెంట్ కూడా మీ పిల్లలకి నువ్వు డాక్టర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు అని చెప్పొద్దండి. వాళ్ళు ఖచ్చితంగా మంచి అవుతారు. మీరు ఒకటే చెప్పండి, సొసైటీకి మీరు మంచి వ్యక్తి అవ్వండి, మంచి మనిషిగా ఉండండి అని చెప్పండి. అప్పుడే మన సొసైటీ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లల్ని పెంచడంలో డైలీ ఒక 2 గంటలు మాత్రం టైం స్పెండ్ చేయండి. సెల్ ఇచ్చేసి మీ పని మీరు చేసుకోవద్దు. ఎందుకంటే ఒక స్టూడెంట్ని పాడు చేసేది ఇంపార్టెంట్ ఫస్ట్ గాడ్జెట్. అంటే మీరు సెల్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళందరూ మంచివి చూస్తారు, చెడు